ఇక్కడ ఒక విశేషం ఏంటంటే సుమారు ఒక 500 సంవత్సరాల క్రితం లోక ప్రసిద్ధి చెందినటువంటి తెలుగు భాషను ఈ ఆధునిక కాలంలో వాటిని యథాతథంగా ఉపయోగించడమే కాకుండా పద కవిత పితామహుడైనటువంటి అన్నమాచార్యుల యొక్క సంకీర్తనల యొక్క ఆ మార్గ నిర్దేశకం మీకు ఎలా అబ్బింది? దీనికి మీకు ఎవరు ప్రేరణగా నిలిచారు? అది అంత ఖచ్చితంగా మనం చెప్పలేము. ఎందుకంటే జీవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడే తన కర్మ సముచితాన్ని తీసుకొని వస్తాడు కనుక మనం దేనికి పుట్టామో మనకు తెలియదు, వారికి తెలుసు. ఆ విధంగానే మన జీవితం సాగుతూ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా ఒక సన్నివేశం మీకు చెప్పాలి. నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో 1 టౌన్ దగ్గరే ఆ పాత సాలిపేట అని ఒకటి ఉందండి. అక్కడ ఒక విఘ్నేశ్వర స్వామి కోవిలు ఉంది. ఆయన దారుమూర్తి, చెక్కతో చెక్కబడి ఒకవైపే ఉంటారు ఆయన, రెండో పార్శ్వం ఉండదు ఆయనకి. నేను ఆ కోవిల దగ్గర నిలబడినట్లుగా నాకు కల వచ్చింది. ఆ సమయంలో ఒక హరిదాసు గారు సంకీర్తన చేసుకుంటూ నా దగ్గరకు వచ్చి నా చేతుల్లో కొన్ని తాళపత్ర గ్రంథాలు పెట్టడం నేను గమనించాను. ఇది ఎవరికి నేను చెప్పలేదు, ఎందుకంటే నాకు తెలియదు. అప్పట్లో ఇంకా నేను ఈ సాధన మార్గంలోకి రావడం అదేం లేదు. మామూలుగా అందరితో పాటు ఏదో చదువుకోవడమే తప్ప నాకేం తెలియదు. కానీ మా అమ్మమ్మ గారు వెంకటేశ్వర స్వామి భక్తులు, మహాభక్తురాలు ఆవిడ. అలాగే లలిత పరాంబిక. ఇప్పుడు ఎవరైతే మా గురుగారు ఏ పీఠాన్ని దత్తత తీసుకున్నారో లలితాపీఠం, ఆ లలితాపీఠంలో అవ్యక్తానంద మహారాజులు ఉండేవారు. ఆయనకి మా అమ్మమ్మ గారు గురువులు. ఏ కష్టం వచ్చినా వారి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేది. నన్ను ఒకసారి తీసుకెళ్ళింది అంతే. ఆ రోజు నుంచి అమ్మవారిని నేను వదలలేదు. అప్పుడు నా వయసు అంతా 5 సంవత్సరాలు. ఆవిడ స్వామివారికి శనివారం వస్తే మా ఇల్లే తిరుపతి. అంత జనం మా అమ్మమ్మ గారిని చూడడానికి వచ్చేవారు, పీఠం చూడడానికి కాదు. ఆవిడ స్వామివారికి ఇలాగా చేతిలో హారతి పెట్టుకుని స్వామికి ఇలా హారతి ఇచ్చి ఆ వెలుగుతున్న హారతిని అలా మింగేసేది ఆవిడ. మేము భయపడిపోతుండే వాళ్ళం, మా అమ్మమ్మ ఏమైపోతుంది అని. కానీ చాలా అయితే అమ్మమ్మ అనేవారు, నాయనా నువ్వు పుట్టిన 3 నెలలకి మీ తాతగారికి వెంకటేశ్వర స్వామి కోవిల్లో ఉద్యోగం వచ్చింది ఆయన చెప్పేసి ఆయన ప్రసాదంగా నన్ను భావిస్తూ ఉండేది ఆవిడ. ఒక్కొక్కరు నమ్మకాలు. మరి ఆవిడకి ఏదో ఆవిడ స్మృతిలో కానీ లేకపోతే స్వప్న భూమికలో కానీ ఏదో కనిపించి ఉంటుంది ఆవిడకి. ఆ విధంగా నన్ను చాలా అపురూపంగా చూసేది ఆవిడ. స్వామికి పెట్టిన ప్రసాదం నాకే తీసుకొచ్చి ఇచ్చేది, ఎవరికి ఇచ్చేది కాదు. మరి ఈ సాహిత్యం మీద మీకు పట్టు ఎలా వచ్చింది? ఆ తర్వాత నాకు తెలియకుండానే స్వామి మీద అనర్గళంగా పాడేస్తూ ఉండేవాడిని అన్నమయ్య సంకీర్తనలు. చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉండేవాడిని. అయితే పెద్దలు చెప్పినట్లుగా భాష అనేది భావానికి సంబంధించింది. భావజాలం అనేది మన భావజాలం భక్తితో కూడుకున్నట్టు భావజాలానికి భాష అడ్డు రాదు. ఎప్పుడైతే మన భావం ఉందో, ఎప్పుడైతే మన భావం ఆ భావజాలం ఎప్పుడైతే స్వామితో లీనమై ఉందో, భక్తితో లీనమై దాని ఆ పరితత్వంలో ఉందో, భాష అనేది అడ్డు రాదు. ఆటోమేటిక్గా దాని తాలూకా ఆ భావాల తాలూకా అర్థాలు మనకు తెలిసిపోతూ ఉంటాయి. అందుకే అంటారు అనమాట, యద్భావం తద్భవతి. అంటే ఇక్కడ కారణం ఏంటంటే, ఇక్కడ భావం అనేది ఏంటంటే భగవంతుని గురించి తెలుసుకునేటువంటి ఆ ఉచ్చరించేటువంటి పదాలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని వెనుకున్నట్టు భావం వీరికి తెలిసిపోతుంటుంది. ఇక్కడ భావం ముఖ్యం. ఒక మహానుభావుడు స్వామిని కీర్తిస్తున్నాడంటే తన భావజాలం నుంచి అనుకోకుండా వచ్చినటువంటి పెళ్ళుబిగినటువంటి భావజాలం అది. దాన్ని ఉపయోగించినటువంటి శబ్దం, భావం వెళ్ళిన చోటకి ప్రతి చోటకి అక్షరం వెళ్ళదు. అక్షరం మనం సృష్టించాం, భావం భగవంతుడు సృష్టిస్తారు. కాబట్టి భావం ఎక్కడైతే అమేకమైందో అక్షరం తాలూకా ప్రతిధ్వని కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఆ విధంగా కొన్ని తెలిసినాయి. ఆ తర్వాత నాకు సంస్కృతం నేర్చుకోవాలి అనేటువంటి తపన ఉండేది. అలాంటి సమయంలో కురుపం మార్కెట్ దగ్గర లలిత పవర్ ప్రెస్ అని ఉండేదండి. చర్ల గణపతి శాస్త్రి గారు, ఆయన ఉచితంగా అందరికీ సంస్కృతం నేర్పించేవారు. ఆయన దగ్గర నేను సంస్కృతం నేర్చుకున్నాను. అలాగే ఆంధ్రం నాకు తెలుగు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి, అలాగే డిగ్రీ తీసుకున్నాను కాబట్టి దానికి సంబంధించి నాకు డిగ్రీ అయితే లేదు, కానీ నేను ప్రైవేట్గా బాగా నేర్చుకొని నా ఏదో చిన్న చిన్న కవిత రాయడం అవి చేస్తుండేవాడిని. కానీ అవి కూడా నా జీవితానికి పనికిరాలే. నా జీవితానికి పనికొచ్చింది భగవంతుడు ఇచ్చిన శక్తితో పనికొచ్చింది. ఈ రోజు 10 మందికి తెలియడానికి కారణం కూడా నా కల్పవల్లి, నా కన్న తల్లి అంటే కనక మహర్షి అమ్మవారు. మూలంగా ఆ తల్లికి మూలం వైశాఖేశ్వరి. ఆ దివ్య చరిత్ర బయటకు రావడానికి ఒక మహానుభావులు ఉన్నారు. వారు నేను ఎందుకు వారి దగ్గరికి జాతకం చూపించుకొని వెళ్ళాను. కానీ వారు ఏం చెప్పారంటే, ఆ జాతకం చూసి పక్కన పెట్టేసి, మీకు జాతకంతో పని లేదండి, మీరు ఎక్కడైతే కొలువు చేస్తున్నారో ఆ తల్లి తాలూకా ఆశీర్వాదం పుష్కలంగా మీ మీద ఉంది, మీరు అమ్మవారి చరిత్ర బయటికి తీసుకురావాలని. నేను తీసుకురావడం ఏంటి స్వామి అన్నాను.
అంటే అప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పారు నాకు, 3 విషయాలు చెప్తే నాకు చాలా జిజ్ఞాస కలిగింది. ఎంతవరకు ఎవరు చెప్పని విషయాలు అవి. నేను అమ్మవారితో మా నాన్నగారు అమ్మవారి కొలువులో చేస్తూ వారు ఎక్కడ, మా కుటుంబీకులు ఎక్కడ ఎవరి దగ్గర ఉద్యోగాలు చేయలేదండి, అందరూ స్వతంత్రంగా బతికిన వాళ్ళే. కానీ మా నాన్నగారికి అనుకోకుండా అమ్మవారి దగ్గర అవకాశం వచ్చింది. వాడిని ఆ ఉద్యోగం చేయలేక, నేను చేయలేను, నువ్వు చేసుకో అబ్బాయి అని నాకు ఇచ్చేశారు. 90లో జాయిన్ అయ్యాను. 94లో అందరు దేవతల మీద సుప్రభాతం ఉంది కదా, అమ్మవారి మీద సుప్రభాతం ఎందుకు లేదు అనేటువంటి ఆలోచన. సరే రాయాలంటే ఏమైనా ప్రారంభం చేయాలి. అప్పుడు అక్కడ ఆ బురుజుపేటలో అప్పటికి 90 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగాను. అడిగితే వాళ్ళందరూ ఏవో పెట్టగదలేదు, అమ్మాయి బావిలో పడిపోయింది, లేకపోతే ఏవో అసలు దానికి అసలు పొంతన లేనటువంటి, ఎంతటి మహత్వ కలిగినటువంటి తల్లి, ఎంతమంది దేశాల నుంచి వస్తున్న తల్లికి ఇలాంటి చిన్న నేపథ్యం ఉండడం అంటే నాకు అనిపించింది. ఆ రోజుల్లో ఇప్పుడంటే 5 గంటలకి అమ్మవారికి మేలుకొలుపు ఉంది, కానీ ఆ రోజుల్లో 4 గంటలు మేలుకొలుపు ఉండేది. నేను చేస్తున్న సమయంలో ఇంటి దగ్గర నుంచి రావడం ఆలస్యమే. మా అమ్మగారు ఏం చేసేవారంటే, అమ్మ నేను అక్కడే పడుకుంటానమ్మంటే పాప మా అమ్మగారికి ఇష్టం లేకపోతే పంపించేది. నేను అమ్మవారి కొవ్వులను పడుకునేవాడిని. రాత్రి వచ్చేసి ఒకరోజు మా అమ్మగారు తెల్లటి చీర కట్టుకొని ఆ గర్భాలయం లోపల నుంచి అలా వచ్చి పడుకుని నా దగ్గరకు వచ్చి తల నిమరడం అనేది నా స్వప్న భూమికలో కనిపించింది. ఆ రోజు నుంచి మరి మారిపోయింది అంతే. వెంటనే అప్పుడు ఆ తర్వాత జరిగినటువంటి ఇది ఈ అమ్మవారి అయితే ఎలా రాలని అందరూ లక్ష్మి అంటున్నారు కాబట్టి అమ్మవారిని ప్రధానంగా లక్ష్మిని తీసుకొని చేద్దాం, ముందు ఒక అడుగేద్దాం అని చెప్పేసి అప్పుడు నేను అమ్మవారి మీద వెంకటేశ్వర సుప్రభాతం ఎలాగైతే అనుష్ఠుప్ చంద్రశులు వారు రాశారో వెంకట కవులు గారు, అదే పద్ధతిలో తెలుగులో రాశాను. క్షీరాబ్ది కన్య శుభగాత్మత కంజపాణి తూర్పున ఉదయించే దినమని విష్ణురాణి వేదనాదాలను తీయించే వివిధ లోకం శ్రీ కనక మహాలక్ష్మి నీకు సుప్రభాతం అనే మొదటంతో సుమారు 20 పద్యాలు, అలాగే ప్రపత్తి, మంగళాశాసనాలు ఇవన్నీ రాశాను. రాసి నాకు స్నేహితులు ఉండేవారు, వారు ఢిల్లీ నుంచి వచ్చేసారు. రోషన్ లాల్ అంటే చాలా మంది తెలుసు ఇక్కడ విశాఖపట్నంలో. ఆయన రమేష్ గోయల్ సోదరాన్ని ఎలా రాశాను అంటే, మంచి పని చేసావు సోదర, మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది కదా చేద్దామని ఆయన క్యాసెట్ రికార్డింగ్ అప్పట్లో దాన్ని ఒక అమ్మాయి చేత పాడించి నేనే దాన్ని స్వరపరిచి, అలాగే 5 పాటలు భక్తి పాటలు అమ్మవారి మీద. ఆ క్యాసెట్ చాలా అద్భుతంగా, ఆ రోజుల్లో 94లో చేసిన క్యాసెట్లు 2000 వరకు వాళ్ళు మార్కెట్ చేశారు. ఎవరు? రోషన్ లాల్. దేవస్థానం ఆ రోజు ఈ రోజు మన అసలు పట్టించుకోలేదు. అది సరే, అది వదిలేదు, వేరే నేపథ్యం. నేను కూడా వారికి ఇవ్వలేదు. అయితే ఆ విధంగా అమ్మవారి తాలూకా మొట్టమొదటి అడుగు అమ్మవారికి సుప్రభాతం రాయుడు. ఆ తర్వాత వచ్చిన అధికారి నన్ను చూసి నా క్యాసెట్ విని, ఈయనకి జీతం ఎంతనంటే 500 రూపాయలు అప్పట్లో, కన్సాలిడేటెడ్ శాలరీ అంటారు 500. అప్పుడు ఆయన వెళ్ళిపోతూ నాకు స్కేల్ ఆర్డర్ ఇచ్చారు. ఆయన స్కేల్ ఆర్డర్ ఇచ్చి గుంటూరు సంస్కృత కళాశాల నుంచి ఒక అధ్యాపకుని రప్పించి నేను రాసినటువంటి ఆ నేపథ్యాన్ని తీసుకొని ఆయన చేత సంస్కృతం రాయించి ఆయన రికార్డ్ చేయించారు. ఇప్పుడు దేవస్థానంలో అదే దొరుకుతుంది. సంస్కృతంలో అమ్మవారికి ఉంటాయి, బాగుంటుంది. నేను తెలుగులో రాశాను, వారు సంస్కృతంలో రాశారు. అది ఇప్పుడు దేవస్థానంలో దొరుకుతుంది. ఆ క్యాసెట్ రావడానికి ప్రధాన మూలం నేను. ఆ విధంగా మొట్టమొదటి అడుగు ఆ తల్లి నా చేత వేయించింది. ఆ తర్వాత 2014లో నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళడం, ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా నాకు 4 విషయాలు చెప్పడం. 2014 నుంచి 2004లో ఆయన దగ్గరికి వెళ్ళాను. 2004 నుంచి 2014 వరకు ఒక ఆధ్యాత్మిక పరిశోధన అమ్మవారి మీద ఒక 10 సంవత్సరాల స్పాన్ తీసుకున్నాను. ఈ విశాఖ జిల్లాలో ఎక్కడెక్కడ ఏ మహానుభావులు అయితే ఉన్నారో సిద్ధ పురుషులు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అమ్మవారి గురించి చెప్పి ఇది ఏంటి అని తెలుసుకొని ఇవన్నీ చేసుకునేసరికి కొందరు పేర్లు చెప్పారు, కొందరు పేర్లు చెప్పలేదు. ఎందుకంటే సహజంగా వారి పేర్లు చెప్పరు. కొందరు చెప్పిన వారి పేర్లన్నీ కూడా పుస్తకం గ్రంథస్థానం రాయి కూడా జరిగింది. ఎవరి దగ్గరికి వెళ్ళి మా పుస్తకం ఎక్కడికి వెళ్ళింది అన్ని చేసి. అప్పుడు 2014లో మళ్ళీ ఈయన దగ్గరికి వెళ్ళి, గురుగారు నేను రాస్తున్నానండి అంటే, అది నువ్వే రాస్తావయ్యా, ఏదో విచిత్రం. సరే రాసేవండి. రాయడం కూడా అలాగా నేను రాస్తున్నది కాదు, నేను చెప్తుంటే చల్లపల్లి మూర్తి గారని ఆయన మంచి కవి రచయిత, ఆ రోజుల్లో ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో బాగా కార్యక్రమాలు చేసిన వ్యక్తి, ఆయన రాయడం జరిగింది నేను చెప్తూ ఉంటే. దాన్ని మా గురుగారికి మొట్టమొదటిసారిగా 2013లో గురుగారు నా కల్లో కనిపించి మంత్రోపదేశం చేయడం జరిగింది. ఇది ప్రధానమైన భూమిక. అంటే సిద్ధ పురుషులు స్మర్తృగామి అంటారు. దత్త మహాదేవులకి వారికి వాళ్ళ నామాల్లో స్మర్తృగామి అంటే స్మరిస్తే చాలు పరిగెత్తుకు వస్తాడు ఆయన, స్మర్తృగామి. అలాగా మా గురుగారు నేను ఎప్పుడు చూడలే, కానీ ఆయన నా కల్లోకి వచ్చి నాకు మంత్రోపదేశం చేస్తున్నట్టుగా వచ్చేసరికి విజయనగరం పురోహితులు, విజయరాజు గారి పురోహితులు, మా పురోహితులు ఒకరే.
నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, గండికోట మధుసూదన శాస్త్రి గారని, వారి దగ్గరికి వెళ్ళి, గురుగారు ఇలా జరిగిందంటే నువ్వు అదృష్టవంతుడయ్యా, సిద్ధ పురుషులు ఎవరి కాళ్ళలోకి రారు, వారు వచ్చారంటే వారికి నీకు ఏదో అనుబంధం ఉంది అని. వాళ్ళ మేనలుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురుగారి శిష్యుడు, కాపాలికుడు. ఆయన కాళీ ఉపాసన చేస్తాడు. ఆయన ఎప్పుడు ఇంట్లో ఉండడు. ఆయన నేను వెళ్ళేసరికి ఆయన ఇంట్లో ఉన్నాడు. వారు ఎక్కడుంటారు కూడా నాకు తెలియదు. అంటే రేపు గురుగారి దగ్గరికి వెళ్తానని వస్తున్నారా అన్నాడు. వస్తాను బాబు అన్నాడు. గుంటూరు తీసుకెళ్ళారు. గుంటూరులో వారికి స్వయం సిద్ధ కాళీపీఠం అని గురుగారు వారి సొంత పీఠం. అక్కడ స్వామిని కలవడం, ఆయన శ్రీముఖత నేను ఆయన ఒక దివ్య విద్యను నాకు ఇవ్వడం, ఆ మంత్రాన్ని తీసుకోవడం. నేటికి 15 సంవత్సరాలు అలా సాధన చేయగా గురుగారి ఆజ్ఞ ఈ రోజుకి నాకు 3 మంత్రాల మీద అధికారం రావడమే కాకుండా, వారు ఒకటే అన్నారు, ఇంట్లో కూర్చొని ఎంత గట్టిగా చేసినా సిద్ధి పొందడం అసాధ్యం. ఎందువల్లంటే చుట్టూ ఉన్న భావజాలం మీకు ఆ శక్తి రానివ్వదు. కానీ మీరు చేసింది ఊరికనే పోదు, మీ ఇంటి వరకు పరిమితమై ఉంటుంది. మీ ఇంట్లోకి ఎవరు వచ్చినా వరకునే జరుగుతాయి. మీ ఇంట్లోకి ఎవరు వచ్చినా మనసు సహాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కానీ మీరు సిద్ధి పొందడం కష్టం. సిద్ధి పొందాలి అంటే దివ్యక్షేత్రాలకు వెళ్ళాలి. దివ్యక్షేత్రాల్లో మహానుభావులు ఎంతోమంది సిద్ధులు వారు దివ్య దేహాలతో తిరుగుతూ ఉంటారు. ఎవరన్నా తపస్సు చేసుకుంటే పాప కష్టపడుతున్నాడు. ఇన్ని మనం పూజించే దేవతలు, ఆరాధించే దేవతలు ఎక్కడో దివ్య భూమికల్లో ఉంటారు. మనం చేసే సాధన అంతవరకు వెళ్ళదు. వెళ్ళేవారు, తీసుకెళ్లేవారు, అలా చేసేవారు సిద్ధ పురుషులు. వారు దివ్యక్షేత్రాల్లో ఉంటారు, దివ్య శరీరాలతో ప్రతిబింబిస్తూ ఉంటారు. కనుక మనం చేసే సాధన చూసి పురోడు కష్టపడుతున్నాడు, వీడిని మనం ఏదో చేద్దాం అని వారే కొంత అవకాశం మనకి ఇస్తే, ఆ విధంగా అతి త్వరగా మనం సిద్ధులు అవుతామని గురుగారు చెప్పడంతో. కానీ భగవంతుడు అనేవాడు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. మనం ఏదో అవ్వాలనుకున్న తాపత్రయపడినా ప్రయత్నం మానకూడదు. కానీ ఎప్పుడు రావాలో అప్పుడే సిద్ధి వస్తుంది. దానికి అడ్డు ప్రధానంటే నా తల్లి నాకు అడ్డయింది. అలాగని తల్లిని వదులుకొని మనం వెళ్ళలేం కదా. 2022లో మా అమ్మగారు ఇంచుమించు చాలా ప్రమాద పరిస్థితులకు వెళ్ళిపోయారు. మరి ఇంట్లో చేసేవాళ్ళు లేరు, నేను సాధన మార్గంలో ఉన్నాను. నాన్నగారు 2010లో కాలం అయ్యారు. ఇంకా అలాంటప్పుడు నేను ఇంకా ఆ తల్లికి న్యాయం చేయాలని, ఈ తల్లికి న్యాయం చేయాలని కనుక ఆ తల్లికి నమస్కారం పెట్టి, అమ్మ నన్ను క్షమించు, నేను ఇంకా అమ్మ దగ్గర ఉండాల్సి వచ్చిందమ్మా అని ఆవిడకి క్షమాపణ చెప్పుకొని వదిలేసి అమ్మ దగ్గర ఉండిపోయానండి. అమ్మ నిలబడింది, అమ్మ దక్కింది. కానీ ఈ అమ్మను వదులుకోవాల్సి వచ్చింది. కానీ గురుగారు బాధపడుతుంటే గురుగారు అన్నారన్నమాట, మీ ఇంట్లో వెంటనే పీఠాన్ని ప్రారంభం చేయండి, అమ్మవారు మీతోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు, మీరు వింటాన్ని ప్రారంభం చేయనా. కానీ వెంటనే చిలకపాటి విజయరాఘవాచార్యులు గారని మంచి వక్త, ఆయన ఈ నేటికి సుమారు ఒక 200 పైచిలకు రామ పట్టాభిషేకాలు చేసిన మహానుభావుడు ఆయన. వారు అన్నారంటే, మీరు పీఠం కన్నా పెడితే నేనే పేరు పెడతాను అన్నారండి. అలాగే పెట్టండి స్వామి అన్నారు. జగత్ కళ్యాణ పీఠం అన్నారండి. వెంటనే ఆ పీఠాన్ని, ఆ పేరునే ఆయన గుర్తుగా ఇప్పుడు నేను 2019లో మా ఎండోమెంట్స్లోని ఇంటర్నల్ డిపార్ట్మెంట్ అది హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అని ఒకటి ఉండేది. ఆ పరిరక్షణ ట్రస్ట్కి ఆయన నన్ను రికమెండ్ చేసి ఈ జిల్లా మొత్తానికి నా సమన్వయకర్తగా వేశారు. నేను చాలా మంచి సర్వీస్ చేశాను. ఒక్క జిల్లాతోనే కాకుండా మొత్తం ఉత్తరాంధ్ర అంతా చుట్టేశాను. ఆ విధంగా నా సేవల్ని ఎండోమెంట్స్ వరకు అందించాను. అమ్మగారికి ఎప్పుడైతే ఎలాంటి సమస్య వచ్చిందో వెంటనే వాటి నుంచి తప్పుకొని నా తల్లిని నిలబెట్టుకున్నాను. అప్పుడు అమ్మ పీఠం సాధన, ఇంకేం లేదు నాకు.